వృక్ష కణజాలాలు అనే పాఠంలో భాగంగా మనం మొక్కల్లో ఉండే 4 ముఖ్యమైన రకాల కణజాలాల్లో త్వచ కణజాలం గురించి తెలుసుకుంటున్నాం. మొక్క దేహం మొత్తం కూడా ఆవరించి ఉండే కణజాలాలన్నీ కూడా త్వచ కణజాలాలు. ఇవి వీటిని మనం మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించవచ్చు. దేహం మొత్తం కూడా ఆవరించి ఉండే త్వచ కణజాలాలు. ముఖ్యంగా మనం వీటిని 3 రకాలుగా చెప్పవచ్చు. బయట ఆవరించి ఉండే మొత్తం కూడా బాహ్య కణాలు, దీంట్లోనే మధ్యలో పత్ర రంధ్రాలను ఏర్పరిచే రక్ష కణాలు, అదేవిధంగా వేళ్ల మీద ఉండే మూలకేశాలను ఏర్పరిచే బాహ్య చర్మ కణజాలాలు. ఇట్లా ఈ 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృక్ష కణజాలంలో ఈ యొక్క త్వచ కణజాలం యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటంటే మొత్తం కూడా దేహాన్ని ఆవరించి కాపాడుతుంది. అదేవిధంగా పత్రరంధ్రాలను చూసుకున్నట్లయితే పత్రరంధ్రాలను ఏర్పరచడం ద్వారా వాయు వినిమయానికి, అదేవిధంగా మొక్కలో ఎక్కువగా ఉన్న నీటిని బాష్పోత్సర్గం ద్వారా బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద వృక్షాలు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వేప చెట్టు లాంటి వృక్షాల్లో ఈ బాహ్యచర్మం అనేది బయట అనేక పొరలను ఏర్పరుస్తుంది. ఈ పొరలు మనం బెరడు అంటాం. ఈ బెరడు ఉండటం వల్ల ఆ మొక్క కొంత ప్రొటెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వేర్లను చూసుకున్నట్లయితే వేర్లలో బాహ్యచర్మ కణాలకు ఒక కేశాల వంటి నిర్మాణం ఉంది. ఈ కేశాల వంటి నిర్మాణాలని మూలకేశాలు. ఈ మూలకేశాలు ఉండటం వల్ల నేల నుంచి నీటిని గ్రహించడంలో మొక్కకి ఉపయోగపడుతుంది. ఆ విధంగా బాహ్యచర్మ కణాలు ఒకటి పత్రరంధ్రాల రూపంలో వాయు వినిమయానికి, బాష్పోత్సర్గానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వేర్లో చూసినట్లయితే నీటిని, లవణాలను పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ బెరడును ఏర్పరచడం ద్వారా ఆ మొక్క దేహానికి రక్షణ ఇస్తాయి. అదేవిధంగా మిగతా అన్ని అంటే ఒక యాంత్రిక ఆఘాతాల నుంచి తట్టుకోవడం కానీ, బయట నుంచి వచ్చే పారాసైట్స్ అంటే పరాన్నజీవుల నుంచి కానీ, కీటకాల నుంచి దాడి కానీ, వీటన్నిటిని తట్టుకోవడంలో రక్షణ ఇచ్చే కణజాలం మొత్తం కూడా ఈ యొక్క త్వచ కణజాలం. ఈరోజు మనం త్వచ కణజాలను పరిశీలిద్దాం. దీంట్లో ముఖ్యంగా పత్రరంధ్రాలు, ఇందాక మనం చెప్పుకున్నాం. పత్రరంధ్రాలు మొక్కకి వాయువుల్ని సరఫరాలో ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. పత్రరంధ్రం గురించి చెప్పుకోవాలంటే మనం దాన్ని ఈ లియోపత్రం ద్వారా పరిశీలిద్దాం. ముందుగా పత్రరంధ్రం గురించి చెప్తాను. పత్రరంధ్రం అనేది 2 రక్షక కణాల చేత ఆవరించబడి ఉంటాయి. రంధ్రం. ఈ 2 రక్షక కణాలు కూడా మనకి ఈ యొక్క చిక్కుడు గింజ ఆకారంలో పక్కపక్కన ఉండటం వల్ల పత్రరంధ్రం అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో స్టొమాటా అంటాం. ఈ పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం వల్ల బాష్పోత్సర్గం, వాయు వినిమయం అనేది నియంత్రించబడుతుంది. దీన్ని మనం ఈరోజు మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిద్దాం. దీన్ని పరిశీలించడానికి ముఖ్యంగా మనం ఏ పత్రాన్నైనా పరిశీలించవచ్చు. కాకపోతే మనకి తమలపాకు కానీ లియోపత్రం కానీ అన్నట్లయితే మనకి అనువుగా ఉంటుంది. దీంట్లో విజిబుల్గా ఉంటే తీయడం కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ ఎక్స్పెరిమెంట్కి నేను లియోపత్రాన్ని తీసుకున్నాను. అదేవిధంగా కొంచెం నీరు, ఒక కవర్ స్లిప్, ఒక నీడిల్ అనేది అవసరం. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఆకుని ఒకవైపు వంచి ఇలా మెల్లగా వంచి ఇలా లాగినట్లయితే ఆ యొక్క లేయర్ అనేది వస్తుంది. ఇలా లేయర్ అనేది ఇలాంటి లేయర్ వస్తుంది. ఈ లేయర్ని కనుక మనం పరిశీలించినట్లయితే, దీన్ని ఒక స్లైడ్ మీద తీసుకొని మనం పరిశీలించినట్లయితే మనకి ఈ యొక్క త్వచ కణజాలంతో పాటు, పైన ఉండే త్వచ కణజాలంతో పాటు మనకి ఒక స్టొమాటాని కూడా మనం చూడవచ్చు. దీన్ని మనం ఒక స్లైడ్ మీద వేసి చూద్దాం. స్లైడ్ మీద వేసి పరిశీలిద్దాం. స్లైడ్ మీద వేసాను. వాటర్ డ్రాప్స్ కొన్ని తీసుకుంటున్నాము. కవర్ స్లిప్ని బబుల్స్ లేకుండా జాగ్రత్తగా వేయాలి. దీన్ని ఇప్పుడు మనం మైక్రోస్కోప్ కింద పరిశీలిద్దాం. దీన్ని మైక్రోస్కోప్ కింద పెట్టాము. ఒకసారి దీన్ని పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే మనకి కణాల నిర్మాణము స్పష్టంగా కనపడుతుంది.
అక్కడక్కడ పత్ర రంధ్రాలు కూడా కనిపిస్తున్నవి. జూమ్ చేస్తాను చూడండి, ఇంకా పత్ర రంధ్రాలు. అయితే ఇవి కంటితో, కెమెరా కంటే కూడా కంటితో చూసినప్పుడు మనకి చాలా స్పష్టంగా కనపడతాయి. ఇగోండి పత్ర రంధ్రాలు, అందులో ఉన్న హరిత రేణువులు కూడా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ 2 పత్ర రంధ్రాలు కనపడుతున్నాయి, ఇటువైపు ఒకటి కనపడుతుంది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు లెన్స్ మారుస్తాను. ఫోకస్ మార్చడం వల్ల ఇంకా స్పష్టంగా ఒక పత్ర రంధ్రాన్ని మనం స్పష్టంగా చూద్దాం. లెన్స్ మార్చాను. ఫోకస్ మార్చడం వల్ల ఒక మనం ఒక పత్ర రంధ్రాన్ని స్పష్టంగా చూడొచ్చు. చూడండి, ఇక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. ఒక పత్ర రంధ్రం మీద ఫోకస్ చేశాను. చూడండి, ఒక పత్ర రంధ్రం మనకి చాలా స్పష్టంగా క్లియర్గా కనపడుతుంది. పత్ర రంధ్రం చూడండి, అందులో ఉన్న హరిత రేణువులు కూడా మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ యొక్క ఫోకస్, లైటింగ్ ఫోకస్ కనుక మార్చటం ద్వారా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. చూడండి, పక్కనున్న అవి 2, ఇప్పుడు నేను ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు మీకు కనపడుతున్నాయి. అవి 2 కిడ్నీ షేప్లో ఉన్న, చూడండి ఇప్పుడు కనపడేది పత్ర రంధ్రం. ఇప్పుడు పక్కన ఉన్న 2 కూడా 2 కణాలు. ఆ కణాల్లో ఉన్న హరిత రేణువులు కూడా మనకి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. పత్రం యొక్క త్వచ కణజాలంలో ఉన్న పత్ర రంధ్రం గురించి మనం తెలుసుకుంటున్నాం. పత్ర రంధ్రము, దాని పక్కన ఉన్న 2 గాడ్ సెల్స్, అదేవిధంగా అందులో ఉన్న హరిత రేణువులు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మనం రియో లీఫ్ తీసుకొని, రియో లీఫ్లో త్వచ కణజాలం ఏ విధంగా అమరి ఉంటుంది, మరీ ముఖ్యంగా పత్ర రంధ్రాలు ఏ విధంగా ఉంటాయి, పత్రరంధ్రం పక్కన ఉండే రక్షక కణాలు, అదేవిధంగా దాంట్లో ఉన్న హరిత రేణువులు అనే నిర్మాణాన్ని మనం రియో పత్రం ద్వారా ఈరోజు మైక్రోస్కోప్ని ఉపయోగించి తెలుసుకున్నాం. పత్రరంధ్రం యొక్క ముఖ్యమైన పని ఏంటంటే వాయువుల వినిమయానికి తోడ్పడుతుంది. అదేవిధంగా బాష్పోత్సేకం ద్వారా నీటిని, మొక్కలో అదనంగా ఉన్న నీటిని నీటి ఆవిరి రూపంలో బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. పత్రరంధ్రాలు ముఖ్యంగా ఆకు యొక్క ఉపరితల భాగంలో, అంటే పైన ఉన్న బాహ్యచర్మ కణజాలం పైన కింద ఉంటుంది. కింద భాగంలో ముఖ్యంగా పత్రరంధ్రాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ పత్రరంధ్రాల వల్ల ఉపయోగం ఏంటంటే వాయు వినిమయానికి ఉపయోగపడుతుంది. బాష్పోత్సేకం ద్వారా అధికంగా ఉన్న నీటిని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. త్వచ కణజాలం చేసే పని ఏంటంటే మొక్క దేహాన్ని మొత్తాన్ని కూడా కప్పి ఉంచుతుంది, రక్షణగా ఉంటుంది. అదే వేరులో అయినట్లయితే మూలకేశాల ద్వారా నీటిని గ్రహించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆకుల్లో అయినట్లయితే పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయానికి, బాష్పోత్సేకానికి ఉపయోగపడుతుంది.